డౌట్ వస్తుంది. ఏంటి ఆ డౌట్ అంటే, బాప్టిస్ట్ మెసేజ్లు ఉంటాయి, అవి వినాలా, క్యాథలిక్ మెసేజ్లు వినాలా, ఏదో డౌట్ వచ్చింది మీకు. అవునా? వస్తాయా లేదా? నేను ఒక్క ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి. జబర్దస్త్ ఎంతమంది చూస్తారు? చూడండి, మీరు జబర్దస్తి చూస్తే మీరు పాడైపోరు, బట్ ఎందుకన్నా వాక్యం అంటే మీరు ఎందుకో పాడైపోతారు కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చీప్గా ఆలోచించద్దు. దేవుడు మిమ్మల్ని ఎక్కడ పిలిచాడు అక్కడ ఉండండి, బట్ లిజన్ ద వర్డ్. నీకు ఏది నీ మచ్చలు మడతలు తీయగలుగుతుందో ఆ స్వరాన్ని వినండి. ఆ దాహం మీలో ఉండాలి. ప్రభువా ప్లీజ్ ప్రభువా నన్ను మార్చయ్యా. ఆయన అరణ్యంలోకి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోతే దాన్ని గమనించి ఆయన్ని కలుసుకోవడానికి ఎంత ప్రయాసపడ్డారండి. ఈరోజు ఎందుకనో సంఘంలో ఫాదర్ గారు ఒక కూడిక పెడితే మనకు బద్ధకం, రావడానికి బద్ధకం. మీ దాహం లేకపోతే నేను అంటాను, మీరు ఆయన కాపరితనానికి అప్పగించుకోలేని ఒక గొర్రె. మీరు అప్పుడు ఎవరి స్వరాన్ని వింటారో తెలుసా? అన్యుల స్వరాన్ని వింటారు. అన్యుల స్వరాన్ని వింటారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ఈరోజు దేవుడు ఎవరైతే అలాంటి దాహంతో ఈరోజు ఇక్కడ కూర్చున్నారు, నమ్మండి, మీరు నిజంగా దాహంతో కూర్చోండి. నేను అందరి కోసం చెప్పట్లేదు, అందరూ క్రైస్తవులు కాదు. జ్ఞానస్థానం తీసుకున్న వాళ్ళందరూ క్రైస్తవులు కాదు. ఎందుకన్నా తెలుసా? దర్శన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉన్నది. ఏంటి అంటే, జయించు వారికి నేను దేవుణ్ణి ఉన్నాను. చాలా సింపుల్గా చెప్పాడు. అందరు నా వైపు చూడండి. మన ఫోకస్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది తెలుసా? నేను గుండు కొట్టించుకుంటాను, ఈ వైట్ డ్రెస్ వేసుకుంటాను, కొవ్వొత్తులు వెలిగిస్తాను, అగరబత్తులు వెలిగిస్తాను. మీ ఫోకస్ మారిపోయింది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అంటే మనకు ఒకటి అలవాటు అయిపోయింది. ఏంటో తెలుసా? నేను కొబ్బరికాయ కొడితే, నేను గుండు కొట్టించుకుంటే ఏదో దగ్గరైపోయింది దేవుడికి అనుకుంటున్నా. కాదు. అన్యుల స్వరాన్ని మీరు వినొద్దండి. డోంట్ లిసన్ అండ్ డోంట్ ఫాలో. అది ఫాలో అవ్వద్దు. మీరు వాళ్ళు చెప్పులు లేకుండా, మీరు చెప్పులు లేకుండా. ఈరోజు ఎవరికి దేవుడో తెలుసా? ఆయన జయించు వారికి ఆయన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి, చిన్న సింపుల్ లాజిక్. ఈ వైట్ డ్రెస్ లేకపోతే ఆ మాల్లో ఉన్నోళ్ళు ఆ 40 రోజులు ఏది డ్రెస్ అయితే వాళ్ళ మీద ఉంటుందో తాగరు కదా. సిగరెట్ తాగరు, మందు తాగరు. అంటే ఏదో ఆపరేట్ చేసింది వాళ్ళని. ఏదో ఆపరేట్ చేసింది? ఆ డ్రెస్. వాళ్ళకి ఒకసారి అలా గుర్తు చేస్తుంది. ఆ డ్రెస్ తీసేగానే ఏదో జరిగిపోతుంది. నా వైపు చూడండి. యేసు ప్రభు వారు సిలువలో ఏ వస్త్రాలనైతే వదిలాడో అది నువ్వు ధరించుకోగలిగితే నీకు ఇంకెప్పటికీ ఆ పాపం చేయాలనిపించదు. 40 రోజులు కాదు, జీవితాంతం నీకు తెలియకుండానే నువ్వు వైట్ డ్రెస్లో ఉండబోతున్నావు. చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. 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 నీ ఆరాధన క్రమాన్ని కొద్దిగా మార్పు చేయండి. మనం జపమాలు చెప్పేసి అయిపోయింది అనుకుంటున్నాం మన పని. వాక్యముతో ఉదక స్నానం చేసుకునే క్రైస్తవులు కనుమరుగైపోతున్నారు. నీ మచ్చలు మడతలు పోవాలి అంటే యు హ్యావ్ టు లిసన్ ద వర్డ్ అండ్ రీడ్ ద బైబుల్. ఆ కాపరికి నీ జీవితాన్ని అప్పగించుకో. ఎవరైతే నా స్వరం వింటారో వాళ్ళు అచ్చం యేసు ప్రభువులాగా మారిపోతారు. ఏమండి, మీరు దేవుడి దగ్గరకు వచ్చి ప్రభా నా పిల్లలకి అదువు ఇదువు ఇది అన్నీ అడుగుతారుగా. నేను వద్దన్నట్లు పోనీ అడగండి. కానీ నేను ఒక్కటి అడగనా? ప్రభువా, నీకు వస్త్రాలు లేవు కదా, ఆ వస్త్రాలు నువ్వు సిలువలో నా కోసం వదిలేసావు కదా, అవి నాకు వేసుకోవాలని ఉంది ప్రభువా, నాకు వేసుకోవాలని ఉంది. నాకు ఒక విషయంలో చాలా ఏడుపు వస్తుంది. ఏంటో తెలుసా? దేవుడు దావీదుని చూసి, యు ఆర్ ఆఫ్టర్ మై హార్ట్, నా హృదయానుసారుడివి,
చాలా సందర్భాల్లో కన్నీటితో ప్రభుని అడుగుతా, ప్రభువా ఒక్కసారి ఆ మాట చెప్పు ప్రభా, నేను కూడా నీ హృదయానుసారుడిగా మారిపోవాలి. పౌల్ గారు అంటారు, ఈజ్ ఇన్సైడ్ మీ, ఆయన నాలో ఉన్నాడు, మీరు నన్ను పోలి జీవించండి. సంఘము ఇలాంటి స్థితిలోకి వస్తే అప్పుడు ఆయన నాయకత్వంలో ఉన్నట్ల, అప్పుడు ఆయన నాయకత్వంలో ఉన్నట్ల. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజే ఒక బైబిల్ తీసుకోండి. మీకు చదువు వచ్చినా రాకపోయినా నీ దగ్గర ఒక బైబిల్ ఉండాలి. రోజుకి ఎక్కువ వద్దండి, 3 వచనాలు, జస్ట్ 3 words. నీ జీవితంలో దాన్ని పట్టుకొని ఆ వాక్యం మీకు తెలియదండి, మీకు ఏదో అనుకుంటున్నారు. ఇది ఈ వాక్యం ఎవరిచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మ. ఈ ఆత్మ ఎవరి ఆత్మ? తండ్రి ఆత్మ. తండ్రి హృదయంలో ఏదైతే ఉన్నదో అది ఈ బైబిల్లో పొందుపరచబడి ఉన్నది. When you read this Bible, it's a God's heart. ఇది దేవుని హృదయం, అది నీకు అర్థమైపోతుందండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. జాగ్రత్తగా చూడండి. ఆయన కాపరిగా ఉంటే మొదటిది ఆయన ఏం చేయబోతున్నాడో తెలుసా? మన మీద కనికరపడి మనందరికీ వాక్యాన్ని అందించబోతున్నాడు. ఏమండి, మీ అందరికీ తెలుసు ఏలియా, ఆ ప్రవక్త చాలా డిప్రెషన్లో ఉన్నాడు. ఒక గృహలోకి వెళ్ళిపోయాడు. నా వైపు చూడాలి. గృహలోకి వెళ్ళిపోయి, ప్రభు నన్ను తీసుకెళ్ళిపో, ప్రభు నన్ను తీసుకెళ్ళిపో, ప్రభు నన్ను తీసుకెళ్ళిపో ప్రభు అంటుంటే దేవుడు ఏం చేశాడంటే కాకి చేత ఆహారాన్ని తీసుకొచ్చి పంపించాడు. ఇప్పుడు చూద్దాం, ఈ ఆహారాన్ని ఆయన ఏదైతే తీసుకొని తిన్నాడో, కొంచెం తిన్న తర్వాత అక్కడ కొంచెం తిన్న తర్వాత మళ్ళీ పడుకుని పోయాడంట ఆ ప్రవక్త. మళ్ళీ లేపి, హలో, అది సరిపోదు, ఇంకా తిను, నువ్వు చాలా దూరం ప్రయాణం చేయాలి. ఆ కాల్చబడిన ఫుడ్ ఏదైతే ఉన్నదో అది తిన్నప్పుడు ఆయన బలం పొందుకున్నాడట. ఏమండి, ఇక్కడ ఉన్న ప్రతి క్రైస్తవ బిడ్డతో మాట్లాడుతున్నాను. నువ్వు చాలా దూరం ప్రయాణం చేయాలి అంటే, ఏ అలసట లేకుండా దేవుడు నీకు కాపుదల ఇవ్వాలి అంటే, దేవుడు పంపించిన ఆహారాన్ని నువ్వు తీసుకోగలిగితే ఆయన కాపరిలోకి నువ్వు వస్తావు. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, ఈరోజు మీరు ఏ ఫుడ్ అయితే తింటున్నారో దాన్ని దేవుడు నీకు ఎలాగ బలం ఇస్తాడో తెలుసా? 40 రాత్రులు పగలు ఒకే దాటిగా నడిచే ఒక కృప నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. అదంతా వెళ్ళిపోయి కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఆయన స్వరాన్ని విన్నాడు. ఆయన చప్పట్లు కొడితే వేసాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, నా ఆశ ఏంటో తెలుసా? ఈరోజు మీరు త్వరగా ఇంటికి వెళ్ళిపోయి గబగబా అన్నం తినేసి మీ రూమ్లోకి వెళ్ళిపోయి 3 వచనాలు ఎంతసేపు పడుతుంది? ఎక్కువసేపు పట్టదు. మీ ఫ్యామిలీ అంతా కూర్చొని చదివితే ఇంకా సూపర్ అనండి. ఒకసారి గట్టిగా అనండి. మీ ఫ్యామిలీ అంతా కూర్చోండి, ఇంకా బాగుంటుంది. మీరు ఒక్కలే పని చదువుకోండి. అలాగ తీసి 3 వచనాలు అలాగ చదువుతుంటే నీ కొడుకు పక్కన ఉంటాడు. రాత్రి 1 గంట వరకు రాడు. అవునా? నీ కొడుకు పక్క నుండి రాత్రి 2 గంట వరకు రాడు. ఇలాంటి మచ్చలు మడతలు పోవాలంటే 3 వచనాలు తీసి చదువు. ఒక రోజుకి ఆ బిడ్డ ఆయన రూపంలోకి వచ్చేస్తాడు. ఆమేన్. చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మా మమ్మీ దగ్గరికి ఒక స్త్రీ వచ్చి ఇంకా ఏం చెప్పట్లే, ఏడుస్తూనే ఉంది. అలా మా మమ్మీ ప్రార్థన చేస్తూ ఉంటారు వారానికి 3 రోజులు ఉపవాసంతో. ప్రభు స్వరం వింటారు. అలాగా ప్రార్థన చేస్తుంటే ఒక ఆవిడ వచ్చింది. ఏం చెప్పట్లేదు, అలా ఏడుస్తుంది. నాకు పెళ్ళై 15 సంవత్సరాలు అయ్యిందండి. రోజు తాగి నన్ను కొడుతున్నాడండి. అలసిపోయాను, విడాకులు ఇచ్చేయాలనుకుంటున్నాను. అన్ని విధాలుగా ప్రయత్నం చేశాను, ఇంకా నా వల్ల అవ్వట్లేదండి. ప్లీజ్ ప్రభుని ఏమీ అనుకోవద్దనండి, నేనైతే విడాకులు ఇచ్చేస్తానండి అన్నది. ఎంత అలసిపోయిందో పాపం తల్లి. ఈరోజు అలాంటి తల్లులు చాలామంది, అలాంటి తల్లిదండ్రులు చాలామంది ఉంటారు. ఇంట్లో గొడవలు, తాగి వచ్చి వామిటింగ్ చేసుకొని, అదే ఒక లైఫ్ ఒక భయంకరమైనది.
మా మమ్మీ ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు, ఒక వాక్యం ఇచ్చారు కీర్తనలో, ఈ కీర్తన 7 రోజులు రోజుకి 7 సార్లు చదువు అని అన్నాడు. అంటే ఈమె ఇలా చూసింది మా మమ్మీకి, అసలు అవుతుందా? అవుతుందమ్మా, వెళ్ళు. ఇంటికి వెళ్ళింది. లిజన్, నా వైపు చూడండి. 7 రోజులు ఉపవాసం పెట్టుకుంది ఆమె. ఉపవాసం పెట్టుకుంది. ఏంటంటే నేను 7 రోజులు 7 సార్లు ఈ కీర్తన చదువుతున్నాను. ఆ కీర్తన ఏదో నేను మర్చిపోయాను, మీరు అందరూ అలా చూడకండి, మర్చిపోయాను అది. ఆ కీర్తన చెప్తే బాగుంది అన్నట్టు చూస్తున్నారు మీరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ కీర్తన 7 సార్లు అలాగ చదివి నమ్మండి, 8th డే ఇద్దరు కలిసి మా ఇంటికి వచ్చారు. మళ్ళీ ఆయన మా మమ్మీ పాదాల దగ్గర పడి ఏమంటున్నాడో తెలుసా? హీ చేంజ్డ్ మై లైఫ్. ఆయన నా జీవితాన్ని మార్చేశాడు. చప్పట్లు కొడుతూ యేసయ్యని మహిమపరచుదా. హల్లెలూయా. దేర్ ఈస్ ఎ పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ వాక్యంలో అంత శక్తి ఉన్నది. దేర్ ఈస్ ఎ పవర్. ఈరోజు దేవుడు నిన్ను, నీ జీవితాన్ని, నీ భర్తను అన్ని కంట్రోల్ చేయాలి అంటే ఆయన ఏమంటున్నాడు? తన గొర్రెలు ఆయన స్వరమును విన్నను. ఆయన స్వరం వింటావా? ఇప్పటికైనా ఆ పనికి మాల తీగలన్నీ కట్ చేయాలి ఇంటికి వెళ్ళి. సాధ్యమేనా? సాధ్యమే. ఆ గుమ్మడికాయలు ఇంటి ముందు, ఆ ఎర్ర తాళ్ళు, ఆ దరిద్రం. ఏమండి ఈ మధ్యన ఇంకోటి తయారు. నేను ఒకటి అలాగ చూస్తుంటే, నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను. చూస్తుంటే ఒక ముగ్గులు వేసి ఏదో ఉంటే ఇలా చూశాను. ఏంటమ్మా ఇది, ఇలా ఎందుకు చేసావు అని టపా తిట్టేస్తుంటే, బ్రదర్ ఆగండి బ్రదర్, ఇది నాగపట్నంలో కొన్నాను బ్రదర్. అమ్మా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అది బైబిల్ ప్రకారం సత్యమేనా? ఇప్పుడు ఈ తాళ్ళు కూడా అమ్ముతున్నారండి. అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు క్యాష్ చేసుకోవాలి. వాళ్ళు ఆ షాపులో అమ్మే వాళ్ళందరూ దేవుని బిడ్డలు కాదుగా. మీరు దయచేసి అలాంటివి ఫాలో అవ్వద్దు. మీ ఇంట్లో మీ పిల్లలకి ఎవరికైనా తాయిదులు ఇవన్నీ ఉంటే కట్ చేయండి. ఇంట్లో ఆ ఫొటోస్, వేరే అన్యుల ఫొటోస్ ఉంటే అన్నీ తీసేయండి. యు ఆర్ ఎ గుడ్ ల్యాంబ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని మంచి గొర్రె పిల్లవగా మారిపోవుదుగాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకోసమో తెలుసా? ఆయన నిన్ను ముందుగా నడుచుకెళ్తాడు. సో ముందుగా ఆయన మనకు ముందుగా నడిచి ఏం చేస్తాడు? కనికర పడతాడు. నువ్వు దాహంతో ఉంటే ఏం చేస్తాడు ఆయన? చెప్తాడు, కనికర పడతాడు. చెప్పండి, కనికరపడి ఏం చేస్తాడు? బోల్డ్ మాటలు మీతో మాట్లాడతాడట ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. కీబోర్డ్ ప్లే చేస్తున్న ఆయన 2 నెలల క్రితం ఇంట్లో బెడ్ మీద ఉంటున్న ఆయన సడన్గా స్ట్రోక్ వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్. వచ్చేసిన తర్వాత వాళ్ళ మిస్సెస్ చెప్తున్నారు, వాళ్ళ భార్య నాతో చెప్తుంది, 3 times ఫిట్స్ వచ్చింది ఒకేసారి. ఈ కాళ్ళు చేతులు ఇలా వంగిపోయాయి, ఈ నోరు ఇలాగ వంగిపోయింది, మొత్తం బాడీ అంతా లాగేసింది. హాస్పిటల్కి గబగబా తీసుకెళ్తే డాక్టర్ అన్నారు, ఇంటికి తీసుకెళ్ళిపోండి, చచ్చిపోతాడని చెప్పారు. ఎందుకంటే బ్రెయిన్ స్ట్రోక్, పారాలసిస్ 2 కలిపి వచ్చాయి. ఈ కళ్ళవి చెక్ చేశారు. ఆల్రెడీ 75% ప్రాణం పోయిందండి, మిగిలి ఇంకొండదు. శరీరం అంతా పోయింది. ఒకళ్ళు బ్రతికి ఉండడం కష్టం అనగానే వాళ్ళ మిస్సెస్ కూడా, భార్య కూడా పక్కన పడిపోయింది. ఇద్దరు ఒకే హాస్పిటల్లో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. నాకు తెల్లారి ఫోన్ 6 గంటలకి వాళ్ళ భార్య ఫోన్ చేసింది, వాళ్ళ కుమారుడు ఫోన్ చేశాడు, అన్నయ్య డాడీ హాస్పిటల్లో ఉన్నారు, చాలా సీరియస్ కండిషన్, చచ్చిపోతారంటున్నాడు అన్నయ్య, ఒకసారి రా. నాకు చాలా గుండెలో భారం వచ్చేసిందండి. ఎందుకోసం అంటే ఈ మధ్యకాలంలో దేవుడు ఒక బంధాన్ని ఏర్పాటు చేశాడు. మా ఇద్దరం కలిసి చాలా ప్రార్థనలకు వెళ్తున్నాం. నేను పాట పాడుతుంటే వెనకాతల ఆ రాగం తీస్తూ అనేక మందిని ప్రభు వైపుకు నడిపిస్తున్నాడు.
మా అందరం కలిసి మా ప్రేయర్ హాల్లో మోకాళ్ళ మీద ఉండి స్తుతులు చేశాం. ప్రభా ప్రభా జాగ్రత్త వినండి, ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ దేవుడు మీరు ఇలాగ స్లేగుర్తు పెట్టేసుకొని ఇంటికి వెళ్ళిపోవడానికి కాదండి, ఒక జపమాలు చెప్పేసి ఇంటికి వెళ్ళిపోవడానికి కాదు. యూ హ్యావ్ టు లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ వాక్యం నిన్నేం చేస్తుందంటే నీ మచ్చలు మడతలు అన్నీ తీసేసి ఆయన కాపరిలో నువ్వు ఉన్నావంటే యు ఆర్ 100% సేఫ్. చప్పట్లు కొడితే వేసాను. హల్లెలూయా 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 హల్లెలూయా. 100% సేఫ్. ఆ రోజు రాత్రి నేను హాస్పిటల్కి వెళ్ళాను. ఆ రోజు ఈవినింగ్ వెళ్ళాను, ఆఫీస్ నుంచి వెళ్ళాను. వెళ్తే జాగ్రత్త చూడండి, ఇవన్నీ చాలా పైపులు పెట్టేశారు, కాళ్ళ దగ్గర అన్ని పైపులు పెట్టేశారు. ఇలాగే సౌండ్ వస్తుంది, ఊపిరి కూడా తీసుకోలేకపోతున్నాడు. నాకు చాలా బాధ వేసేసింది. చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోయిన తర్వాత రాత్రి ప్రభు ఆయన ఎక్కడైతే పడిపోయి ఉన్నాడో ఆ పక్కకే వచ్చాడు. తన చేతిని ఎట్లా అన్నాడు అని కొద్దిసేపు పరలోకం తీసుకెళ్ళి అన్నీ చూపించాడు. నా సేవ చేయని మరలా తిరిగి పంపించాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆ రోజు నుంచి అన్ని పనులు మానేసి కేవలం పరిచర్యలో మాత్రమే దేవుడి కోసం వాడబడుతున్న పాడుతా తీయగా సభ్యుడు ఈరోజు యేసయ్య కోసం తీయగా పాడుతూ అనేక ఆత్మలు రక్షించడానికి ప్రభువే కాపరిగా ఉండి ఆయనను నడిపించారు. చప్పట్లు కొడుతూ యేసయ్యని మహిమపరచారు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి, ఆ కాపరి యొక్క లక్షణం మొదట నేర్చుకున్నాం, కనికిరి పడతాడు. చెప్పండి ఏంటి ఫస్ట్ది? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, రెండోది కాపరి యొక్క లక్షణం ఏంటో తెలుసా? కాపాడుతాడు ఆయన. ఆయన కాపాడే దేవుడు అయి ఉన్నాడు. మీ అందరికీ తెలుసు దావీదు ఎవరండి? గొర్రెల కాపరి. అక్కడ నేను ఒకటి చదువుతాను, వినండి. నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా సింహము ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని పోవచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రె పిల్లను విడిపించి అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని. చప్పట్లు కొడితే వేసాను. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏమండి, ఆయన మనందరినీ ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఒకవేళ నువ్వు దేంట్లో సింహము నోట్లో పడిపోతే నేను అక్కడికి వెళ్ళి చేసి ఏమండి, ఇప్పుడు సింహం నీకు కనబడితే నువ్వు పారిపోతా, సింహం పారిపోద్దా? అవునా? ఇప్పుడు మనోడు ఎక్కడ పరిగెడుతున్నాడు? సింహం వెనకతలు పరిగెడు. జస్ట్ ఇమాజిన్ చేయండి, అది ఎలా సాధ్యం? సింహము వెనకాతల పరిగెట్టి సింహంతో పరిగెట్టడం ఏంటండి? ఎంత ఆత్మతో ఆయన పరిగెట్టుంటాడు. మన సింపుల్గా దావీదులాగా పాపం చేయకురా దుర్మార్గుడా అని చెప్తూ ఉంటాం. కానీ ఆయన ఎంత ఆత్మ కలిగి ఆత్మశక్తి చేత దేనికోసం పరిగెడుతున్నాడు చెప్పాలి? గొర్రె పిల్ల కోసం. ఆయన హార్ట్ చూడండి. అచ్చే, గొర్రెపిల్ల పోతే పోయింది, నా ప్రాణం ముందు పోతుంది అనుకుంటావా లేదా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. అండి, ఆయన మనసు ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు కానీ సింహం నోట్లో ఉంటే పరుగున వెళ్ళి సింహం నోట్లోంచి నేను విడిపించే దాన్ని చంపి నేను తీసుకొస్తాడు. హల్లెలూయా 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 హల్లెలూయా.